ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనం అందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. మనం శరీరులతో కాదు కానీ యొక్క దురాత్మ అంధకార శక్తులతో మనము పోరాడుతున్నాము. మరి ప్రతిదినము కూడా ఒక పోరాటంలానే ఉంటుంది. శరీర సంబంధమైన పోరాటములు, ఆత్మీయ సంబంధమైన పోరాటములు, మానసిక సంబంధమైన పోరాటములు మనం ప్రతిదినము కూడా మన యొక్క జీవితంలో మనం ఎదుర్కొంటూనే ఉన్నాము. చూడండి, ఇప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, BFS బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళని కనుక మనం చూసినట్లయితే వారు ఎలా ఉంటారండి, 24/7 వాళ్ళ యొక్క ఫింగర్స్ ట్రిగ్గర్ మీద నుంచి బయటకు రావు. ఎప్పుడు కూడా వాళ్ళు అలర్ట్గానే ఉంటారు. ఎప్పుడు వాళ్ళు అలర్ట్గా లేనట్టు మనకి ఎక్కడ కూడా కనిపించరు. వాళ్ళు ఎప్పుడు అలర్ట్గానే ఉంటారు. అయితే మన జీవితంలో మనం కూడా ఒక యుద్ధ రంగంలోనే ఉన్నాము, ఒక యుద్ధ భూమిలో మనము ఉన్నాము. మనం అందరం కూడా యుద్ధ భూమిలో ఉన్నామని మనం గమనించాలి. ప్రతిదినము ఒక పోరాటమే, ప్రతిదినము కూడా మనం ఒక పోరాటాన్ని మనము ఎదుర్కొంటున్నాము. అయితే మరి బైబిల్లో కనుక మనం చూసినట్లయితే ఒక శరీర సంబంధమైన పోరాటాన్ని మనము చూద్దాము. అందరికీ తెలిసిందే దావీదు గొలియాతు. మరి దావీదు గొలియాతు ఆ యొక్క సంభాషణలో కనుక మనం చూసినట్లయితే దావీదు ఎక్కడ కూడా భయపడినట్లు మనకి కనిపించదు. అక్కడ ముందున్న గొలియాతును చూసి ఎక్కడ కూడా భయపడలే. మరి మిగతా వాళ్ళందరూ కూడా భయపడి ఆగిపోయారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు. మరి మన జీవితంలో ఆపదలు వచ్చినప్పుడు, లేకపోతే ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏమన్నా పోరాటాలు మన యొక్క జీవితంలో ఎదుర్కొంటున్నప్పుడు చాలా మంది వెనుకంజ వేస్తూ ఉన్నారు. చాలా మంది they are not having enough strength to face that problems. మరి వాళ్ళకి ఆ బలము సరిపోవట్లేదు ఆ యొక్క సమస్యలను ఎదుర్కోవడానికి. మనం ఎప్పుడు కూడా భయపడే వారిగా మనము ఉండకూడదు. ఎప్పుడైతే భయపడతామో మనం శత్రువుకు లొంగిపోయినట్టే. మనం ఎప్పుడు కూడా ధైర్యముగా మనము ముందుకు అడుగు వేయాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి దినము కూడా పోరాటాలు వస్తూనే ఉన్నాయి కదా. అనేకమైన పోరాటాలు, ఆత్మీయ పోరాటాలు, శారీరక సంబంధమైన అనారోగ్య సమస్యలనే పోరాటాలు, ఇంకా అనేకమైన పోరాటాలు మనము ప్రతిదినము పోరాడవలసిందే. పోరాటాలు రావు, యుద్ధాలు చేయము అని చెప్పను కానీ ప్రతి దినము క్రైస్తవ జీవితంలో ప్రతి దినము ఒక పోరాటం లాంటిదే. అయితే ఆ పోరాటంలో మనం భయం లేకుండా ముందు ధైర్యంతో మనము ముందుకు వెళ్ళాలి. మరి దావీదు భక్తుని చూసినట్లయితే ఆయనలో ఒక్క భయం కూడా కనిపించదండి. ఒక్క మాట అంటాడు. మరి చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 46వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును అని ఒక ధైర్యంతో, ఒక విశ్వాసంతో మాట్లాడతాడు. ఈ రోజున మనము కూడా అట్టి ధైర్యంతోనే, అట్టి విశ్వాసంతోనే మనము మాట్లాడాలి. మనం ఎదుర్కొంటున్న సమస్య ఏదైనప్పటికీ కూడా, ఈ దినమున ఆ సమస్యను నేను ఎదుర్కోబోతున్నాను, ఈ దినమున ఆ సమస్యను నేను జయించబోతున్నాను, ఈ దినము నా దేవుడు ఆ సమస్య యొక్క తల వంచబోతున్నాడు, సాతాను యొక్క తల వంచబోతున్నాడని మనం ధైర్యంతో పలుకుదాం. జీవ మరణములు నాలుక వశములు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది కదా. అట్టి విశ్వాసాన్ని మనం కలిగి ఉందాం. ఎటువంటి భయము కానీ, ఎటువంటి ఏ భయమునకు లోబడద్దు. ఎప్పుడైతే భయపడతామో మనము సాతానుకు లొంగిపోయినట్టు, శత్రువుకు లొంగిపోయినట్టు. నా ప్రియ సహోదరి సహోదరుడా, భయము చెందక ధైర్యంతో ముందుకు అడుగు వేద్దాం. అది ఎటువంటి సమస్య, ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద యుద్ధం అయినప్పటికీ కూడా. మరి దావీదు భక్తుడు ఏమన్నా ఆయుధాలు ఏమన్నా పట్టుకొని యుద్ధానికి వెళ్ళాడా అండి? నో, ఏం ఆయుధాలు లేవు. ఒక చిన్న వడిసెల, ఆ వడిసెల్లో ఏమన్నా మహత్కార్యాలు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. మరి దేవుడు నిర్ణయించాడు, గొలియాతు తలను దావీదుకు ఇచ్చాడు. అక్కడ దావీదు ధైర్యంతో ముందుకు అడుగు వేశాడు. ఆ యొక్క విజయాన్ని దేవుడే, యుద్ధము యెహోవాదే అని చెప్పి అన్నాడు. అక్కడ ఎవరిలో ఆ వడిసెల్లో మహత్కార్యములు లేవు, లేకపోతే దావీదులో గొప్ప శక్తి, బలము, మంచి స్టౌట్ పర్సనాలిటీ అంటే అది కూడా కాదు. మరి
మొత్తం అంతా కూడా దేవుడే దాన్ని జరిపించాడు. కానీ దావీదు ఏం చేశాడు? ధైర్యంతో ముందుకు అడుగు వేశాడు. ఈ రోజున మన జీవితంలో కూడా మనం ఎదుర్కొంటున్న యుద్ధములో, మనం పోరాడుతున్న యుద్ధములో, మరి మనం పోరాడుతున్న యొక్క సమస్యలలో మనము ధైర్యంతో ముందుకు అడుగు వేద్దాము. ఆ ధైర్యంతో అడుగు ముందుకు వేసినప్పుడు దేవుడు తన యొక్క శక్తిని ఇస్తాడు. ఎలాగైతే దావీదుకు శక్తిని అనుగ్రహించాడో, ఎలాగైతే దావీదుకు యుద్ధంలో విజయాన్ని దయచేస్తాడో, అట్టి విధముగానే మనం ఎదుర్కొంటున్న పోరాటాల్లో కూడా దేవుడు మనకు విజయాన్ని దయచేస్తాడు. ఈ యొక్క వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా యేసయ్యా నీకే వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యం బట్టి నీకు వందనాలు. మేము ఎదుర్కొంటున్న పోరాటాల్లో తండ్రి యేసయ్యా నీవే సహాయం చేసి మాకు విజయాన్ని అనుగ్రహించండి. భయము లేకుండా మేము ముందుకు అడుగు వేసే భాగ్యాన్ని మీరే మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. ఎవరైతే వాక్యం వినుచున్నారో ప్రతి ఒక్కరిని నీవే దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.